ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. రావలసిన వారిని ప్రభువా సకాలములో మీ సన్నిధికి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికే మహిమ కలుగు విధముగా ఈ కృతజ్ఞతార్పణల పండుగను ప్రభువా ఘనముగా మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ఎంతో శక్తివంతమైనది, ప్రభావవంతమైనది ప్రభువా. మా జీవితములను మార్చేది మీ వాక్యమే. శక్తివంతమైనది, ఈ ప్రపంచ నిర్మాణములను కలగజేసింది కేవలము ప్రభువా నీ మాట మాత్రమే. మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయా సమయాలలో, సందర్భాలలో మా పితరులతో మాట్లాడిన దేవుడవు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడవు, మీ శిష్యుల ద్వారా మాట్లాడినటువంటి దేవుడవు, బలహీనులతో మాట్లాడిన దేవుడో ప్రభువా. ఈ సమయమున ప్రభువా నన్ను నీ దాసునిగా వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నన్ను చూస్తున్నవారు నా జీవితము కాదు కానీ నాలో దాగి ఉన్న యేసును మాత్రమే చూడగలుగునట్లు, నాలో ఉన్న యేసయ్య మాత్రమే నీ బిడ్డలతో మాట్లాడునట్లుగా ప్రభువా మా నేత్రములను, మా పెదవులను ప్రభువా మీరు తెరిపించుమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ గురువు రెవరెండ్ నిట్టా సుధాకర్ అయ్య గారు, నిట్టా సుధాకర్ అయ్య గారికి, అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే పాస్టర్ ట్రెజరర్ గారు, గౌరవనీయులు మా కుమారుడు బూరుగు గోపి గారికి, కమిటీ పెద్దలందరికీ, నా ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, నా కుటుంబం, నా సంఘం, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే నాతో పాటుగా వచ్చిన మా అమ్మగారు, గ్రూప్ చైర్మన్ అమ్మగారు ప్రమేలారాణి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు మనలను దీవించేటువంటి రోజు. కృతజ్ఞతార్పణల పండగ అనేది దేవుడు మనలను దీవించేటువంటి రోజు. ఆయన చేసినటువంటి మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అందరూ చాలా సీరియస్గా నన్ను చూస్తున్నారు, కానీ ఒకసారి నవ్వండి. ఎలా నవ్వుతారు? ఒకసారి నవ్వండి. కుక్కలు నవ్వో, జంతువులు నవ్వో, మానవులు మాత్రమే నవ్వుతారు. నవ్వే ఒక మంచి గుణం ఉంది ఎవరికంటే మానవులకు మాత్రమే. ఒకసారి నవ్వండి మీరందరూ. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీకరము పావనము, దివ్య ప్రేమమయము, శాంతి సమత సమాధాన సత్యమయము, సహన సద్భావన వినయ విజ్ఞాపనము, కీర్తనము సేతు, కీర్తనము సేతు, నుదుట క్రీస్తు దేవా ఆరాధనం, 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 మహిమానిశం, ఆహానిశం, మహిమానిశం, ఆహానిశం,
ఆరాధనం అఖిల విశ్వ రూపకర్త అచలమౌని దివ్యనామౌ అఖిల విశ్వ రూపకర్త అచలమౌని దివ్యనామం అలసియున్న బ్రతుకులను అలసియున్న బ్రతుకులను ఆదరించే శాంతిదాత ఆరాధనం 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 ఆరాధనం. శ్రీ యేసుదేవ నామ సంకీర్తనం. దేవాతి దేవా మన యేసు స్వామికి జై. ప్రియులారా, కృతజ్ఞతార్పణల పండుగను గురించి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట గమనించినట్లయితే, మరియు మీరు కృతజ్ఞులై ఉండండి. ఈ మాట మీరు అందరూ బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. మరియు మీరు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞత అనే మాట బైబిల్లో చాలా విలువైనటువంటి మాట. కృతజ్ఞత అనేది మనలను దేవునికి దగ్గర చేసేది ఏదైనా ఉందంటే అది కేవలము కృతజ్ఞత మాత్రమే. ఈరోజు ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మనం థ్యాంక్స్ అనే మాట చెప్తాం. వారు ఇచ్చినటువంటిది లేదా పుచ్చుకున్నటువంటిది గమనించగానే మనం వెంటనే స్పందించేటువంటి మాట ఏంటంటే కృతజ్ఞత, థ్యాంక్స్ అంటాం. మరి దేవుడు ఈ రోజున మనలందరినీ ప్రేమించి మనలందరినీ ఆశీర్వదించి మనకి ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటన్నిటినీ లెక్క పెట్టుకునేటువంటి రోజు ఏంటంటే కృతజ్ఞతార్పణల పండుగ. ప్రియమైనటువంటి వారులారా, ఆయన కృప ద్వారా, ఆయన అనుగ్రహము ద్వారా మనం బలహీనతలో ఉంటే బలమును, అనారోగ్యములో ఉంటే ఆరోగ్యాన్ని, ఉద్యోగములు, మంచి గృహాలు, ఒక ఉన్నతమైన స్థితి, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుడు మన పట్ల కలిగి ఉన్న కృప మాత్రమే. కాబట్టి ఈరోజు ఆయన చేసినటువంటి మేలులన్నిటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదాం. మానవునికి ఇచ్చి నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? అయ్యా మేము దేవునికి ఇచ్చి నష్టపోయినాము అన్నవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. దేవునికిచ్చి మేము నష్టపోయినాం అన్నవారు ఉంటే దయచేసి మీరు చేతులు ఎత్తవచ్చు. ఈరోజు మానవులకిచ్చి నష్టపోయే కుటుంబాలు చాలామంది ఉన్నాయి, కానీ దేవునికిచ్చి నష్టపోయిన వారు ఎవ్వరు కూడా లేరు. ఈరోజు ప్రియమైన వారలారా, దేవుడు తన కృప ద్వారా మనందరికీ ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రాణముతో చెప్పుకోవాలి. 103వ కీర్తనలో ఉన్న మాట ఏంటంటే, నా ప్రాణమా, అందరూ చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. అంటే ఈరోజు మనం మన ప్రాణంతో చెప్పుకోవాలి, నీతో నువ్వే చెప్పుకోవాలి, నీ ప్రాణముతోనే చెప్పుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావు. మరి దేవుడు మేలులు చేస్తే ఆయనకి ఇవ్వడానికి నువ్వేం పట్టుకొచ్చావు? ఫలము, పత్రము, పుష్పము, పోయము, నైవేద్యం. ఇవన్నీ తీసుకొచ్చేది ఎవరు?
ఫలము, పత్రము. చూశాను నేను, మందిరం చాలా బాగా డెకరేషన్ చేశారు. అన్ని పండ్లు, టమాటాలు, వంకాయలు, సొరకాయలు, బీరకాయలు, కూరగాయలు అన్నీ కట్టారు. హైందవులు, క్రైస్తవేతలు గమనించినట్లయితే దేవుని కలుసుకోవడానికి వారు కొన్ని వస్తువులను పట్టుకొని వెళ్తారు. ఒకటి ఫలం, పత్రం, పుష్పం, పోయం, నైవేద్యం. ఇవన్నిటిని కూడా పట్టుకొని దేవుని మందిరాలకి దర్శించడానికి దేవుని మందిరానికి వెళ్తారు. నేను మీ చేతిలో చూశాను, ఏమేం పట్టుకొస్తారా అని చూశాను. ఎవరి చేతిలో ఏమీ కనబడలేదు. ఈరోజు ప్రియమైన వారలారా, దేవుడు మనలందరిని కూడా ప్రేమించి ఆయన చేసినటువంటి మేలులన్నిటిని కూడా మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. గివింగ్ ఈజ్ నాట్ లాసింగ్, బట్ గివింగ్ ఈజ్ ఏ గెయినింగ్. ఇవ్వడం అనేది పోగొట్టుకోవటం కాదు, ఇవ్వడం అనేది సంపాదించుకోవడమే. కాబట్టి ఈరోజు మనం దేవునికి ఇచ్చేటువంటి పండగ, దేవునికి పెట్టేటువంటి పండగ. 365 రోజులు దేవుడు మన జీవితాలను ప్రేమించి మన కుటుంబాలను ఆశీర్వదించి మనం అడిగినా అడగకపోయినా ఏది కావాలో అన్నిటినీ ఈ 365 రోజులు కూడా దేవుడు మన పట్ల తన కృపను అనుగ్రహించాడు. బలహీనతలో ఉంటే బలమునిచ్చాడు, అనారోగ్యంలో ఉంటే ఆరోగ్యం ఇచ్చాడు, పనికి పోతే దేవుడు మనతోనే ఉన్నాడు, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో కూడా మనలను కాపాడినటువంటి దేవుడు. కాబట్టి ఆయన చేసినటువంటి మేలులన్నిటిని కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఈరోజు ఒక మహారాజులాగా, నేను ఉదయమే ప్రార్థన చేసి, ప్రభా నీవు నాతో పాటు మా గ్రామానికి రావాలి, ఇదిగో నీవు నాతో పాటు ఈ స్థలంలో కూర్చోవాలంటే యేసు ప్రభువారు కూడా నాతో పాటు వచ్చి ఈ ఆటలో కూర్చొని ఉన్నాడు. మీ అందరికి కనపడుతున్నాడు లేదు నాకు తెలియదు, కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని లూకాసు వార్తలో మనం చదువుకున్నటువంటి పాట, కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన చూస్తున్నాడు. ఈ రోజున మన దేవుడు ఎవరంటే మనలందరిని కూడా చూస్తూ ఉన్న దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు. ఈ సమయంలో మన దేవుడు ఈ స్థలంలోనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఒకప్పుడు మన ప్రేమలు అప్పుడప్పుడు కొంత ఆగిపోవచ్చునేమో, కానీ ఏదైనా మనస్పర్ధనలు వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒకవేళ మనలో ప్రేమలు తగ్గుతాయేమో, కానీ దేవుడు ప్రేమ మాత్రం మన పట్ల తరతరాలుగా ఉండేది దేవుని ప్రేమ మాత్రమే. మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తారు. నిజంగా మీరందరూ దేవుని ప్రేమిస్తున్నారా? ఎంతమంది ఈరోజు దేవుని ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ఈ ఆలయాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది నిజంగా ఇచ్చేవాళ్ళంతా ప్రేమ కలిగి దేవునికి ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దేవునికి ఇస్తారు. మన ఇంటికి డాడీ వచ్చిండు అనుకోండి, మనకిష్టమైన వాళ్ళు వస్తే ఇష్టమైన కూర వండి ఇష్టమైన మొక్క ఎతికేస్తాం కదా. ఏ ముక్క డాడీకి ఇష్టం? లివరా, కాచమా, ఏదో ఒకటి ఇష్టమైనది ఒక ముక్కను ఏరి ఇది మా డాడీకి ఇష్టమని ఇష్టమైనది ఇస్తావే. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇవ్వడానికి వెనక ఆడవు. కాబట్టి మన పితరులందరూ కూడా దేవునికి ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు. ఈరోజు ఆయన చేసినటువంటి మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేటువంటి పండగగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి మోషేను పంపించి వారి కష్టములో నుంచి, వారి బాధల్లో నుంచి, హింసల్లో నుంచి దేవుడు వారిని విడిపించినప్పుడు దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనం చదువుకున్న మొట్టమొదటి బైబిల్ పాఠములో ద్వితీయోపదేశ కాండములో 26వ అధ్యాయం 7వ వచనములో మనం చూసినట్లయితే, మొరపెట్టినప్పుడు మన మొరను విని మన బాధలను, ప్రయాసములను, హింసలను చూచి, ప్రియమైన వారలారా, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి ఐగుప్తు చెర నుంచి, వారి బాధల్లో నుంచి, కష్టాలలో నుంచి దేవుడు విడిపించినప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఈరోజు దేవుడు మనలో భాగమై ఉన్నాడు. 365 రోజులు దేవుడు నీకు ఇస్తే నీ చెయ్యి ఎలాగే పెట్టావు. 365 రోజులు ఈ చెయ్యి ఎలాగనే ఉంది. ఈరోజు నీ చెయ్యి ఇలా పైన ఉండాలా, దేవుని చెయ్యి కింద ఉన్నది. ఈరోజు మహారాజులాగా మహారాణిలాగా దేవునికి ఇవ్వడానికి మనం దేవుని మందిరానికి వచ్చాం. కాబట్టి దేవునికి ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనం దేవునికిచ్చి దేవుని శోధించినట్లయితే ఆకాశపు వాకెండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరించే రోజు ఏదైనా ఉన్నదంటే ఈ రోజే. మలాకీ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయములో మరి కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, నాకు రావలసినటువంటి ఘనత ఏది? 1వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం. మలాకీ గ్రంథములో 1వ అధ్యాయములో కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, యజమానుణ్ణి ఘనపరుచును గదా, నా నామమును నాకు రావలసినటువంటి ఘనత ఏమాయను? కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. ఈరోజు మన వేంసూరు గ్రామం, మన సంఘం దేవుణ్ణి ఘనపరిచేటువంటిదిగా ఈ కోతకాల పండుగ మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే శోధించడం అనేది కూడా మనకు రావాలి. శోధించడం, ఇంటి ముందు వాళ్ళనో ఇంటి వెనక ఉన్నవారినో భర్తనో భార్యనో శోధిస్తూ ఉంటాం. ఈ శోధన వలన నీకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు. కానీ దేవుణ్ణి శోధించడం నీకు తెలుసా? ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి శోధించావా? దేవుని మందిరంలో దేవుణ్ణి శోధించడం నీకు తెలుసా? నేనైతే దేవుణ్ణి శోధించి అడిగేవాడిని, ప్రభువా నేను నీకు ఇస్తున్నాను, నీవు నాకేమిస్తావు అంటే నేను అడిగిన వాటన్నిటికంటే, ఊహించని వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు దేవుడు నాకు అనుగ్రహించాడు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నే పాతాళమందు పండుకొన్నను అక్కడను నీవున్నావు, నే పాతాళమందు పండుకొన్నను అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. హల్లెలూయా. ఏదడిగితే అది దేవుడిచ్చాడు. ఈ రోజున చిన్న గ్రామం, ఇక్కడ నుంచే నేను పెరిగి ఈ రోజున అధ్యక్ష మండలంలో
ఎక్కలేనంత ఎత్తుకు దేవుడు నన్ను నడిపించాడు. నేను ఎక్కలేనంత ఎత్తుకు దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఒక చిన్న ఎవాంజలిస్ట్గా కుప్ప నురుపులు చేయడానికి మనుగూరు వచ్చేవాళ్ళు మీరు అంత చాలామంది. సైకిల్ తొక్కుకుంటా 7 సంవత్సరాలు మనుగూరు ఏరియాలో పనిచేశా. అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళి బీడీ చదువుకున్నా. ఆ తర్వాత దేవుడు నన్ను అంచెలంచెలుగా ఈ రోజున అధ్యక్ష మండలంలో మరి ఉన్నతమైన పొజిషన్లో ఉన్న గురువుల్లో దేవుడు నన్ను కూడా నిలబెట్టాడు. హల్లెలూయా. అంతకంటే ఇంకెక్కువేం కావాలి? అంటే ఒక్కొక్క మనిషిని దేవుడు ఆశీర్వదిస్తేనే, యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడుగా ఎదుగుతాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనంలో, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడు. ఈరోజు మనలందరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఉద్యోగాలు ఇచ్చాడు, నూతనమైన గృహాలు, మంచి ఇండ్లు దేవుడిచ్చాడు, మంచి బిడ్డలను దేవుడిచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి దేవునికి మనము దేవునికి ఈ రోజున ఇచ్చి శోధించాలి. 3వ అధ్యాయంలో మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఏముందంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా తీసుకుని వచ్చి దీనిని చేసి నన్ను శోధించిన ఎడల అన్నాడు అనమాట. ఈరోజు నీవు నన్ను శోధించాలి. ఈరోజు నీవిచ్చేటువంటి కానుక, అయ్యగారు నేను రాగానే ఒక చిన్న కవర్ ఇచ్చాడు నాకు. ఇదే మీకు కూడా ఇచ్చాడా? ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్ ఇచ్చాడా? ఇంటికి ఒకటే ఇచ్చాడా? అయ్యగారు ఇంటికి ఒకటే ఇచ్చారా? అందరికి ఒక్కొక్కటి ఇచ్చారా? ఆశీర్వాదం అందరు కలిపి ఒకటే ఇచ్చిండా? ఒక్కొక్కడికి దేవుడు ఇచ్చాడా? ఇంట్లో ప్లేట్లు చూస్తే అందరికి ఒక ప్లేట్ ఉంది, ఒక గ్లాస్ ఉంది. కవర్ చూస్తేనేమో ఇంటికి ఒక్క కవరేనా? కవర్ వచ్చిందంటే ఆశీర్వాదమే. ఈ రోజున మీ చేతుల్లో ఈ కవర్ ఉంది. ఈ కవర్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఈ కవర్ వైపే చూస్తూ ఉన్నాడు. చాలామంది అయ్యగారికి ఏం పని పాట లేదు, ఏ పండగ వచ్చినా కవర్ ఇస్తాడంటే ఈరోజు ఈ కవర్ని ఇంటికి వచ్చిందంటే నిజంగా నీకు ఆశీర్వాదం వచ్చినట్లే. కాబట్టి ఈరోజు ఈ కవర్ తీసుకొని దీనిలో నీ అర్పణ పెట్టుకొని కృతజ్ఞతతో నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయనకిచ్చి ఆయన నువ్వు శోధించినట్లయితే దేవుడు ఈరోజు ఏం చేస్తాడంటే ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఈరోజు దేవుడు నీ మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది కావాలి ఆశీర్వాదాలు ఈరోజు? దేవుడు ఈరోజు ఈ ఆలయములో మనలందరిని కూడా దీవించబోతున్నాడు. ఈరోజు మనం ఇచ్చే ఈ అర్పణ ద్వారా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ప్రియమైన వారలారా, ఇచ్చి శోధించి ప్రభుని అడిగితే ఈరోజు మనలందరిని కూడా ఆశీర్వదించడానికి దేవుడు తన కృప ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి కట్టని కోటలు, నాటని తోటలు, నీటి ఊటలు, ధన మూటలుగా, జల ఊటలుగా దేవుడు మనకిచ్చాడు. గర్వించకుండా ఆయన చేసినటువంటి ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞులై ఉండండి. దశమ భాగం దేవుని సొమ్ము. ఓ మానవుడా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో ఉన్నది ఏంటంటే, మానవుడు దేవుని యొద్ద దొంగలీడునా? అయితే మీరు నా యొద్ద దొంగతనం చేశారు. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వవలసిన వాటిని కూడా మనము తీసుకుంటే మనం ఏమవుతామంటే దొంగలం అవుతాం. ఈరోజు దేవుని మందిరంలో మీరంతా దొంగల దొరల? ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనమందరం దొంగలమా లేకపోతే దొరలమా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మానవుడా, దేవుని యొద్ద నీవు దొంగలిడుతువా? అయితే మీరు నా యొద్ద దొంగతనము చేసితిరి. ఇందాక 571వ పాటలో చక్కటి పాట పాడారు మీరందరూ. ఏం పాడారు? అంత అబద్ధమే. దశమ భాగములెల్లా దేవునివే, ధారాళముగానియ సమకూడు. చివరి వచనంలో ఒక మాట ఉంది కదా, దిన భోజనము ఇచ్చు దేవునివి
దినభోజనము భాగించుచు అనే మాట ఉంది అందులో కదండి. ఏముంది అందులో? దినభోజనము భాగించుచు. రోజుకి ఎన్నిసార్లు తింటారు మీరు భోజనం? నేనైతే 3 సార్లు తింటా. మీరందరూ రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తారు? ఎన్ని టీలు తాగుతారు? ఎన్ని టిఫిన్లు చేస్తారు? ఎన్ని అంటే వాటన్నిటినీ భాగించాలి. ఈరోజు 365 రోజులు కూడా తిన్నవన్నీ లెక్క పెట్టుకోవాలి. టీ బయటకు పోయి టీ తాగితే 10 రూపాయలు, భోజనం చేస్తే 150 రూపాయలు. మరి ఎన్ని భోజనాలు చేసాం, ఎన్ని టీలు తాగాం, ఎన్ని కోళ్ళు తిన్నాం, ఎన్ని మేకలు తిన్నాం. యేసు రక్తమే జయం, మేక మాసమే బలం. మేకలు తిన్న ఆకులు తిన్న మేకలేమో గుట్టలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనమేమో మంచాలు ఎక్కుతున్నాం. ఈ బలహీనతలు, ఈ అనారోగ్యం, ఈ కష్టం, ఈ నష్టం, ఈ వ్యాధి బాధలు, సమస్యలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే దేవునికి ఇవ్వవలసినవి దేవునికి మనం ఇవ్వకపోవటం వలనే. ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో, ఈ రోజున ప్రియమైన వారలారా 10 మంది కుష్ఠరోగులు ఊరు వెలుపటున్నారు. ఎవరు వారితో మాట్లాడట్లేదు. యేసు ప్రభువారు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ లేకపోతే ఈ రోజున మనం బ్రతికుండలేం. కేవలం ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఇప్పుడు మనం బ్రతికున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. కానీ భూమి మీద ఉన్న మనందరం అన్నీ నాయే, బంగారం నాది, వెండి నాది, భూమి నాది, నాది నాది అంటాం. అంతా మనదేనా? దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 24వ కీర్తనలో మొదటి మాట ఏముందంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఈ భూమి మీద ఉన్నవన్నీ ఎవరి అంటే దేవునివే, మనదేది కాదు. ఈ లోకములో ఉన్నదంతా దేవుడు మనకిచ్చిందే. కాబట్టి అది నాది, ఇది నాది అంటాం, కానీ ఏది కూడా మనది కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఎంతోమంది బలహీనులుగా మరి ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల ప్రేమ చూపించాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో గమనించినట్లయితే 15వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఊరు బయట ఉన్నారు. ఎవరు వారిని ముట్టుకోవట్లేదు, ఎవరు వారితో ఉండట్లేదు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే స్వస్థత కలిగించాడు. ఎందుకంటే ఊరు బయట ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడబోతే ఎవరు మాకు లేరని బాధపడుతున్నారు. ఎవరు లేరు, ఎవరు లేరు ఈ లోకములో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. ఎవరు లేరు, ఎవరు లేరు ఈ లోకములో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. నీవు తప్ప, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. ఎవరు లేరు, ఎవరు లేరు ఈ లోకములో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. కంట తడి పెట్టకనే ఓదార్చితివే, కౌగిలిలో దాచుకొంటివే. కంట తడి పెట్టకనే ఓదార్చితివే, కౌగిలిలో దాచుకొంటివే. కరుణతో నన్ను హత్తుకొంటివే, నీ హక్కున నన్ను చేర్చుకొంటివే. కరుణతో నన్ను హత్తుకొంటివే, నీ హక్కున నన్ను చేర్చుకొంటివే. నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా. ఎవరు లేరు, ఎవరు లేరు ఈ లోకములో, నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా. ఎవరు లేరేసయ్యా, మాతో మాట్లాడేవారు ఎవ్వరు లేరయ్యా. కుష్ఠు రోగముతో చేతులంతా గజ్జితో
రసిగారుతూ ఊరు వెలుపట జీవిస్తూ ఉంటే యేసు ప్రభువారు వారి దగ్గరకు పోయి ఏమన్నాడంటే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు కమ్మని 10 మందిని బాగు చేసి, మీరు వేంసూరు చర్చిలో నిట్ట సుధాకరయ్య గారు ఉంటారు, అయ్యా మీరందరూ వెళ్ళి యాజకునికి మీరు కనపరుచుకోండి అని ఆ 10 మంది కుష్ఠరోగులకు చెబితే 10 మంది కుష్ఠరోగులు వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఒక్కడే, వాడు కూడా సమరయుడు. ఈరోజు కూడా కోతకాల పండుగ అని ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు ఇది. ఒక వారం నుంచి అయ్యగారు మైకులో చెబుతా ఉంటే నాకు కమ్మానికి వినపడది. అయ్యగారి స్వరం నాకు కమ్మానికి వినపడింది. అందుకని పరుగెత్తుకొని ఉరికొచ్చాను మీ దగ్గరికి. ఏదో నాకు మాంసం పెడతారని రాలా, నాకేదో ఇస్తాడని కాదు. కానీ ఈరోజు నా తల్లి సంఘములో, నా సంఘములో ఈ రోజున నేను నా సంఘముతో కలిసి నా దేవుని నేను ఆరాధన చేయాలి. నా దేవుడు నా పట్ల కూడా గొప్ప కార్యం చేశాడు కాబట్టి నేను ఈరోజు నేను కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు నా దేవునికి నేను ఘనమైనటువంటి కృతజ్ఞత చెల్లించాలని, నేను మీతో కలిసి దేవుని ఆరాధన చేయాలని వచ్చాను. అందరం చెప్దామా? ఈరోజు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాయన్నీ నీయే, నీవన్నీ నాయే ప్రభువా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రమాణం చేశాను. ఇప్పుడు ఈ సమయంలో మనం అందరం ప్రమాణం చేశాం, దేవా నాయన్నీ. మనకు దేవుడిచ్చినవన్నీ దేవునివే. దేవుడు మనకి ఏమేమైతే ఇచ్చాడో వాటన్నిటిని కూడా మనం ఈరోజు దేవునికి మనం ఇవ్వాలి. లెక్క అప్పజెప్పాలి దేవునికి. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. దశమ భాగములు దేవుని సొమ్ము, ప్రథమ ఫలములు దేవుని సొమ్ము. కాబట్టి 10 మందిని కుష్ఠ రోగులను దేవుడు బాగు చేస్తే ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడు కృతజ్ఞతతో దేవుని మందిరానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం కూడా ఈ 365 రోజుల్లో కేవలం ఆయన యొక్క ప్రేమ ద్వారా, కృప ద్వారా మనలందరినీ దేవుడు ప్రేమించి, ఆశీర్వదించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సునిచ్చి, తన కృపనిచ్చాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతమందికి తెలుసు? ఎట్లా చచ్చిపోయిండండి ఆయన? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు రాశాడో, ఎన్ని పాటలు పాడాడో. ఎస్పి బాలు గారు పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో. ఆయనకి కరోనా వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 1 కోటి రూపాయలు ఇస్తాం. ఎన్ని రూపాయలు? 1 కోటి రూపాయలు ఇస్తాం, మా బాలసుబ్రహ్మణ్యం గారిని బ్రతికించమని డాక్టర్ని అడిగితే డాక్టర్ గారు అన్నారు, 1 కోటి రూపాయలు ఇచ్చిన ఈ మనిషిని నేను బ్రతికించలేనయ్యా, దేవుని చిత్తం అన్నారు. హల్లెలూయా. ఇవాళ 1 కోటి రూపాయలు ఉన్న నీ ప్రాణాన్ని దేవుడు, నీ 1 కోటి రూపాయలు నీ ప్రాణం కాపాడలేవు. నీ దగ్గర నీకు 1 కోట్ల రూపాయలు ఉన్న నీ ప్రాణాన్ని అది కాపాడలేదు. కేవలము దేవుని కృప తప్ప ఈ లోకములో మనల్ని కాపాడగలిగింది ఏది కూడా లేదు. అనేక దినాలలో, అనేక పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో మనకు అనేక సంబంధమైన బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు కేవలము ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని బాగు చేశాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను మనం బ్రతికున్నందుకు మనం మన దేవుణ్ణి గణపరచాలి. మనం దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి. కాబట్టి దేవునికి ఇవ్వడంలో త్యాగం ఉండాలా. నీకు దమ్ము ఉండాలా, త్యాగం ఉండాలా, దమ్ము కూడా ఉండాలి. దేవునికి ఇవ్వాలంటే ఏమి ఉండాలా? త్యాగముతో ఇవ్వాలా, ఇష్టంగా ఇవ్వాలా, ధారాళంగా ఇవ్వాలా, రహస్యంగా ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. ఈరోజు నువ్వు దేవునికి ఎట్ట ఇవ్వాలంటే త్యాగముతో ఇవ్వాలా. మనం ఇచ్చేది మన స్థితిని బట్టి కాదు, మన హృదయాన్ని బట్టి దేవునికి ఈరోజు మనం అర్పణ ఇవ్వాలి. హల్లెలూయా. అయ్యగారు మాదేముందండి, మా స్థితి చిన్నదేనయ్యా. మరి నువ్వు చదువుకున్నటువంటి వాక్యంలో లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆమె ధనవంతురాలా? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘం ఉంది, కొరింథీ సంఘం ఉంది. కొరింథీ సంఘంలో అంతా ధనవంతులు, వ్యాపారస్తులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ కొరింథీ సంఘం వాళ్ళు ఎవరివ్వలా. నేను కూడా ఈరోజు మా ఖమ్మానికి పోయి, పెద్ద నగరం ఖమ్మం, మీరు అందరూ చూసారో లేదు, ఎప్పుడన్నా రండి మా చర్చికి, మంచి భోజనం పెడతాను. నేను మంచిగా ఖమ్మం అంతా చూపిస్తాను. ఖమ్మంలో రండి, మెగా టౌన్ చర్చ్ మాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖమ్మం వెళ్ళి నేనేం చెప్పాలంటే, మా సొంత గ్రామం నిరుపేదలయ్యా, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల
మధ్యలోనికి వెళ్ళి నేను వాక్యం అందించాను, విశ్వాసం అనే విత్తనాలు జల్లాను. ఆ విత్తనాలు ఈ రోజున ఫలించి 100 పంట దేవుడిచ్చాడని నేను వెళ్ళి మీ గురించి ఏం చెప్పాలంటే సాక్ష్యం చెప్పాల. నా సంఘం నా దేవునికి ఇవ్వడంలో వెనక లేదు, దేవునికి ఇవ్వడంలో ఘనమైనటువంటి కానుకలు ఇచ్చారని మీ గురించి నేను ఖమ్మంలో చెప్పాలంటే ఈ రోజున మీకు సమయం ఇస్తాం. ఒకవేళ మీ కవర్లో 100 ఉందా, 300 ఉందా, 500 ఉందా, ఒకవేళ తక్కువ ఉందంటే ఇంటికి పోయి బీరువాలో ఉందా, చీర కొంగుల్లో ఉందా, పప్పు డబ్బాల్లో పెట్టారా, బ్యాంకులో పెట్టారా, మీరు ఎక్కడ పెట్టారో మీరు దాసినవన్నీ దేవునికి తెలుసు. దేవునికి మరుగైనది ఏదైనా ఉందా? మరుగైనది దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి హృదయ రహస్యములు నెరిగిన దేవుడు. దేవుడికి నీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసు, నీ దగ్గర ఏముందో కూడా తెలుసు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కూడా తెలుసు. ఒకవేళ డబ్బు లేకపోతే ట్రెజరర్ గారికి ఫోన్పే చేయండి, మీకు రిసిప్ట్ ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర క్యాష్ లేకపోతే ఫోన్పే చేయండి, మీకు రిసిప్ట్ ఇస్తారు అయ్యగారు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవునికి ఇచ్చేటప్పుడు త్యాగపూరితమైనటువంటి కానుక ఇవ్వాలి. మనం ఇచ్చే కానుక మన స్థితిని బట్టి కాదు, కానీ మన హృదయమును బట్టి దేవునికి ఏం చేయాలా? దేవునికి ఇవ్వాలి. మన హృదయాన్ని బట్టి ఈ రోజున మీ హృదయం ఎవరిని ప్రేరేపిస్తుందో, ఈరోజు మీ హృదయం ఎవరినైతే ప్రేరేపిస్తుందో వారు దేవునికి ఇవ్వాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 29వ అధ్యాయము 14వ వచనములో, ఈ ప్రకారముగా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను గదా, నీ సంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 29వ అధ్యాయములో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వడంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలంటే, ఒకటి సంఘపు నిధి నిండాల. ట్రెజరీ అంటారు అన్నమాట. సంఘపు నిధి ఏంటంటే, మనకు కూడా బ్యాంకు నిధి ఎలా ఉంటుందో సంఘానికి కూడా ఒక నిధి ఉంటుంది. కాబట్టి ఆ సంఘపు నిధిలో ఈరోజు మనం నింపాలి. చెరువు నిండా కప్పలు, చెరువంతా నిండుగా ఉంటే కప్పలు ఉంటాయి. అలాగే ఈరోజు సంఘములో డబ్బు బాగా నిధిని కలగజేయాలంటే మనం ఇచ్చేటువంటి కానుక ఈరోజు ప్రత్యేకమైనది, సంఘపు నిధి. రెండవది సేవకుడికి ఇవ్వాలి, అయ్యగారు కూడా ఇవ్వాలి. మూడవది పేదవారికి ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలి. నాలుగవది అవసరతలో ఉన్నవారికి కూడా మనం ఇవ్వాలి. 4 రకాల కానుకలు ఇవ్వాలి మనం. ఒకటి దేవునికి ఇవ్వాలి, రెండవది సేవకుడికి ఇవ్వాలి, మూడవది పేదవారికి ఇవ్వాలి, నాలుగవది అవసరతలో ఉన్న వారికి మనము దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వడం అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, త్యాగముతో మనము దేవునికి కానుకివ్వాలి. మనపూర్వకంగా దేవునికి కానుకివ్వాలి. ఎందుకంటే మన దేవుడు మనం అడగకుండానే సమస్తమును దేవుడు మనకిచ్చాడు. పూర్వకాలంలో, పితరుల కాలంలో బైబిల్ లేదు, దేవుని వాక్యం లేదు, దేవాలయం లేదు. అలాంటి సమయంలో 2 అన్నదమ్ములు దేవునికి కానుక ఇవ్వడానికి వచ్చారు. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి అర్పణ, మొట్టమొదటి హత్య బైబిల్లో ఎక్కడుందంటే 4వ అధ్యాయమే కదండి. మొదటి హత్య, మొదటి అర్పణ గమనించినట్లయితే కయ్యీను, హేబేలు. కయ్యీనేమో పశువుల కాపరి, అంతేనా? కయ్యీనేమో భూమిని సేద్యం చేసేవాడు, హేబేలేమో పశువుల కాపరిగా ఉన్నాడు. వారిద్దరు కూడా అర్పణ తీసుకొస్తే ఒకరి కానుకనేమో దేవుడు అంగీకరించాడు, ఒకరి కానుకనేమో లక్ష్య పెట్టాడు, మరొకరి కానుకేమో లక్ష్య పెట్టలేదు. ఒకరి కానుకేమో అంగీకరించాడు, ఒకరి కానుకేమో అంగీకరించలేదు. కాబట్టి ఈ రోజున మన అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టాలి. బెన్ బెహరే అంటారు అనమాట హిబ్రూలో. బెరా షెత్ బారా ఎలోహీం, యెహోవా ఈరే అన్నాడు అబ్రహాం. యెహోవా ఈరే, దేవుడు ఈ సర్వ సృష్టిని ఎలా కలగజేశాడంటే బెరా షెత్ బారా ఎలోహీం అస్సమాయిం తోహు వా వాహు అంటారు హిబ్రూలో.
హిబ్రూ భాషలో దేవుడు భూమిని, ఆకాశములను, సర్వ జీవరాశులన్నిటినీ తన నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని కలగజేశాడు. అందుకని లక్ష్య పెట్టెను అనే మాట ఉంటుంది 4వ అధ్యాయంలో కదండి. లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటంటే దానిని అంగీకరించడం లేదా మదిలో జ్ఞాపకం తెచ్చుకోవడం. మనం కూడా ఏదన్నా ఎవరైనా ఇచ్చారనుకోండి మదిలో పెట్టుకుంటాం. ఒక ఆమె నాకు ఇంత సహాయం చేసిందని ఈ మదిలో అంటే జ్ఞాపకం పెట్టుకోవడాన్ని ఏమంటారు అంటే లక్ష్య పెట్టడం అనే మాట బైబిల్లో ఏంటంటే లక్ష్య పెట్టడం అంటే మదిలో పెట్టుకోవడం. హేబేలు ఇచ్చినటువంటి కానుకను దేవుడు మదిలో పెట్టుకున్నాడు, జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. కయ్యీనికి కోపం వచ్చి వెంటనే హేబేలును, ఇది బైబిల్లో మొట్టమొదటి హత్య ఏదంటే ఇదే. మొట్టమొదటి హత్య బైబిల్లో. ఈ రోజున అక్కడ నుండి ప్రారంభమై అబ్రహాము కాలానికి వచ్చేసరికి అబ్రహాము మెల్కీసెదెక్ అనే ప్రధాన యాజకునికి ఎప్పుడు కూడా దశమ భాగాలు ఇచ్చేవాడు, ప్రథమ ఫలాలు ఇచ్చేవాడు, స్వేచ్ఛార్పణలు ఇచ్చేవాడు. ఇవన్నీ ఇస్తే అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును బట్టి తరతరాలను దేవుడు దీవించాడు. కేవలము అబ్రహాము ఇచ్చినటువంటి కానుకను బట్టి కుటుంబం అంతా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రియమైన వారలారా, మనం ఇచ్చేటువంటి కానుక ద్వారా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఇచ్చేటప్పుడు చాలా సంతోషముగా దేవునికి ఇవ్వాలి. సంతోషముగా. కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, మొదట ఒకడు సిద్ధమైన మనసు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. ఏమైనా చేయగలడు అంటే మొదట మనం ఏముండాలంటే ఒకడు సిద్ధమైన మనసు. ఈరోజు ఎంతమంది సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చారు? సిద్ధమైన మనసు ఉండాల. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు. ధారాళంగా దేవునికి ఇవ్వాలి, దాతృత్వంగా దేవునికి ఇవ్వాలి. దశమ భాగాలు దేవుని సొమ్ము. దేవునికి ఇవ్వడంలో ముందంజలో మనం ఉండాలి. పశువులు కాసే కాపరికి ఒక గేదెకి నెలకి ఎంత ఇస్తారు? ఏమ్మా, ఇప్పుడంటే గొడ్లు లేవు. పూర్వకాలంలో మన ఊరంతా బర్రెలు గొర్రెలు బాగుండేవి. ఒక గేదె కాస్తే నెల రోజులు కనుక గేదెను తీసుకుపోయి కాసుకొని ఇంటికి వస్తే ఆ గేదె కాసినోడికి నెలకి ఎంత ఇస్తారు? నెలకి గేదె కూలి ఎంత ఉంటుంది? ఇప్పుడు గేదెలు లేవు కానీ 300 400 ఖచ్చితంగా ఇవ్వాలి నెలకి. మరి ఒక గేదెను కాసినోడికి 300 రూపాయలు నెలకిస్తే 365 రోజులు మనల్ని కాసినటువంటి దేవునికి మనం ఎంత ఇవ్వాలా? 365 రోజులు కాశాడు కదా మన దేవుడు. మన ప్రయాణంలో, మన పనులలో, ఉద్యోగాల్లో, అన్ని వేళలు, అన్ని సమయాలలో దేవుడు మనలను కాపాడినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. ద ప్రొవైడ్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ గాడ్. మనలను కాపాడిన దేవుడు. 100వ కీర్తనలో ఉన్న మాట ఏంటంటే మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరంలోనికి రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా,
దేవుని కృప ద్వారా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. మాసిదోనియా సంఘం నిరుపేదలు, తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, 8వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘము అనుగ్రహింపబడిన ఏలయనగా బహుశ్రమల వలన పరీక్షించబడగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలు. ఒకటి అండర్లైన్ చేసుకోవాలి. మాసిదోనియా సంఘంలో ఉన్న ప్రజలు ఎవరంటండి? మరి మిమ్మల్ని అడుగుతున్నా, మాసిదోనియా సంఘం వారు, మరి మీరు అని అడుగుతున్నా. మేము కూడా నిరుపేదలం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆ సంఘంలో ఉన్నవారు నిరుపేదలు, మరి మనం కూడా పేదవాళ్ళమేనా? దేవుడు మనలను ఉండడానికి మంచి ఇండ్లు ఇచ్చాడు, తినడానికి మంచి 3 పూట్ల భోజనం. ఈ రోజున అన్ని ఇచ్చిన టేబుల్ మీద అన్నీ ఉంటాయి, కానీ తినడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే షుగర్లు, పొగర్లు, బీపీలు, ఏపీలు అన్నీ ఉన్నాయి. టేబుల్ మీద అన్నీ ఉంటాయి, అన్నీ తినాలనిపిస్తుంది. కానీ తినడానికి వచ్చేసరికి ఒక్కటే ఏమీ తినలేవు. ఏమైందయ్యా అంటే షుగర్ ఉందయ్యా, డయాబెటీస్, అన్నీ ఉన్నా ఏమి తినలేని పరిస్థితి. ఈరోజు ఈ బలహీనతలు, ఈ అనారోగ్యం ఎందుకంటే మనం దేవునికి ఇవ్వవలసినవి మనము తినడమే. మానవుడు దేవుని యొద్ద దొంగలిడునా, అయితే మీరు నా యొద్ద దొంగతనం చేశారంటున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకుండా మనమే తింటే దేవుడే, వారి కడుపే వారికి. ఎన్ని మేకలు తిన్నారు, ఎన్ని కోళ్ళు తిన్నాం మనం? యేసు రక్తమే జయం, మేక మాసమే బలం. ఎన్ని తిన్నామంటే ఎన్నో తింటుంటాం. ఈ రోజున కనీసం ఒక మటన్ ఖరీదైన కవర్లో ఉందా? మనం వేసే కవరు ఒక మటన్ కేజీ మటన్ ఎంత అయ్యా? కనీసం మటన్ ఖరీదైన నీ కవర్లో ఉందా? ఒకవేళ లేకపోతే ఇంటికి పోయి మళ్ళీ పెట్టుకొని రా, 1 గంట టైం ఇస్తాం. ఒక మటన్ ఖరీదు కూడా నీ కవర్లో లేకపోతే నీ కవర్ ఎందుకు? దేవునికి ఇవ్వడం ఎందుకు అసలు? కోతకాల పండుగ అంటే ఏదో తూతూ మంత్రంగా దేవునికి ఇచ్చేటువంటి అర్పణ కాదు ఇది. ఈ రోజున దేవునికి మనం ఇచ్చేటువంటి కానుక మనకు నొప్పిని కలిగించేదిగా ఉండాలి. ఏం కలిగించాలా? ఈరోజు నీవు ఇచ్చేటువంటి నీ అర్పణ నీకేం కలిగించాలి? అది ఎప్పుడు నొప్పి కలిగిద్ది? నీ చేతుకున్న ఉంగరాలో, నీ మెడలో ఉన్న బంగారమో, నీ చెవులకు ఉన్నటువంటి బంగారమో, నీ కాళ్ళకు ఉన్నటువంటి పట్టీలో ఈ కుండలో వేస్తే అప్పుడు కలిగిద్ది నీకు నొప్పి. నీ చేతుకున్న ఉంగరాలు కానీ, నీ మెడలో ఉన్న బంగారం కానీ, నీ చెవులకున్న బంగారం దిద్దులు కానీ, నీ ముక్కుకున్న ముక్కెరలు కానీ దేవుని మందిరంలో కనుక వేస్తే అప్పుడు నీకు నొప్పి కలిగిద్ది. ఇస్తావా? అంటే నీ దేవుని కంటే నువ్వు ప్రేమించేది దేన్నంటే బంగారమే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావంటే నీకున్నటువంటి భూమి మీద ఉన్న దానినే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి వారలారా, ఒక ఆమె నా మందిరానికి వస్తే నేను అడిగాను, అమ్మా దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వేమిస్తావంటే ఆమె చేతుకున్న బంగారపు గాజులన్నీ కానుక హుండీలేసి వెళ్ళిపోయింది. ఎంత కానుక వచ్చిందో తెలుసా? అన్నీ లెక్క పెడతా ఉంటే అందులో 2 బంగారపు గాజులు వచ్చాయి. ఎవరేశారంటే మేము అనుకున్నాం, ప్రియమైనటువంటి వారలారా, దేవునికి ఇవ్వడంలో మనము నొప్పిని కలిగించే కానుక ఈరోజు మనం దేవునికి ఇవ్వాలి. కానీ మనం ఇచ్చేది ఏంటుండదంటే ఏదో ఇస్తున్నాములే, ఏదో వేస్తున్నాములే ఈరోజు అని మనం కానుకేస్తాం. కానీ దేవునికి నొప్పిని కలిగించేదిగా ఉండాలి. అందుకని మన కానుక త్యాగముతో ఇవ్వాలా. రెండవది మన స్థితిని బట్టి కాదు, కానీ మన హృదయాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. మాసిదోనియా సంఘం వారు నిరుపేదలు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అయినప్పటికీ సరే వారు ఇవ్వడంలో మాత్రం అందరికంటే ఎక్కువ వేశాడని పౌలు గారు మాట్లాడుతున్నాడు కదండి. అక్కడ ఏమున్నదంటే వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
వారు నిరుపేదలైన దేవునికి ఇవ్వడంలో ఎక్కువగా కానుకలేశారు. కాబట్టి ఈ రోజున మనం నిరుపేదలం కాదు, ధనవంతులము కాదు, మధ్యవర్తులుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రియమైన వారలారా, మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు క్రమక్రమముగా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టానో దేవుడు నాకు అన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. నేను ఒక నెల జీతం దేవునికి వేస్తా. నా నెల జీతం ఎంత అంటే 27,000 రూపాయలు నాకు నెలకు జీతం. నేను ఎక్కడ ఏ సంఘంలో పనిచేసినా ఒక నెల జీతం ఖచ్చితంగా దేవుని మందిరంలో వేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఒక నెల జీతాన్ని ఖచ్చితంగా మందిరంలో అలా వేస్తాం. వాళ్ళందరూ చూస్తారు, అబ్బా అయ్యగారు ఒక నెల జీతం వేశాడని వాళ్ళందరూ నేను సవాల్ చేస్తాను. నేను ఒక నెల జీతం వేసామని నువ్వు వెయ్యి చూద్దాం. ప్రియమైనటువంటి వారలారా, ఒక నెల జీతం వేసిన దగ్గర నుంచి దేవుడు నన్ను క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండంలో ఆది కాండంలో 26వ అధ్యాయంలో మనం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు ఆదేశమందున్న వాడై ఒక్క విత్తనము వేసి 100 ఆశీర్వాదము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. క్రమక్రమం మనలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున నీవు దేవుని మందిరంలో ఇచ్చేటువంటి అర్పణ ద్వారా క్రమక్రమముగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన దీవెన కావాలంటే ఈరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. కాబట్టి ప్రియమైన వారలారా, వారు నిరుపేదలు కానీ దేవునికి ఇవ్వడంలో గొప్ప దాతృత్వము కలిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే కానుక పెట్టెలో కానుకలు వేయుచున్నటువంటి ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈమె అందరికంటే దేవుడు చెమ్ము చూస్తాడా, నీ హృదయం చూస్తాడా? అక్కడ ఏమని ఉన్నదంటే, కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. చెమ్ము చూస్తున్నాడా, నీ హృదయాన్ని చూస్తున్నాడా? చెమ్ము వైపు చూస్తున్నాడా, నీ హృదయం వైపు చూస్తున్నాడా? ఈరోజు దేవుడు చెంబు వైపు చూస్తున్నాడు, నీ హృదయం వైపు కూడా చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ధనవంతులందరూ ఉన్నా కూడా ఒక నిరుపేద స్త్రీ, ఆమె 2 కాసులు తన లేమిలో తన జీవనమంతా వేసింది దేవునికి. అందరికంటే ఈమె ఎక్కువ వేసినని ఆమెను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీ గురించి సాక్ష్యము ఇచ్చేటట్టుగా నీవు ఉన్నావా? ఈరోజు సాక్ష్యం ఇచ్చేటట్టుగా నీ జీవితము ఉన్నదా? 10వ భాగము దేవుని సొమ్ము అంటున్నాం, ప్రథమ ఫలములు దేవుని అంటున్నాం. దేవుడు మనలో భాగమై ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఏమిచ్చి ఆయన రుణమును తీర్చుకొనగలము? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? 1000 కొలది విస్తార పొట్టేలను తీసుకొచ్చి యెహోవాను దర్శింతునా? ఏమి తీసుకుని వచ్చి నేను దేవుణ్ణి దర్శించేదను? ఏమి తీసుకొని వచ్చి దేవుని స్తుతించాలి? ఈ రోజున ప్రియమైన వారలారా, నీవేమిస్తావో ఇవ్వవో కానీ ఇదిగో నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనందరి కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకిస్తే, ఆయన మన కొరకు ఆయన కలవరి సిలువలు ఆ కెపాలే కెవియోన్ గొల్గోతా అనబడినటువంటి స్థలములో ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పది! ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా మేమెంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది,
నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. ఎంత మంచి దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా మేమెంతయా. నిన్ను పోలిన మానవుణ్ణి సృష్టించావు, నిన్ను పోలిన మానవుణ్ణి సృష్టించావు. హల్లెలూయా. మనమందరం ఆయన పోలికలోనే ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన జాలి ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన కనికరము ఎంత గొప్పది అంటే నిజంగా మన పట్ల ఆయన ప్రేమ ఎంతో గొప్పది. 365 రోజులు మనల్ని ప్రేమించాడు దేవుడు. కనికరం చూపించాడు, ప్రేమ చూపించాడు, ఎక్కలేనంత ఎత్తైన పైకి దేవుడు ఎక్కించాడు. మంచి గృహాలు, పూర్వకాలంలో ఈ మందిరాలు లేవు. మనమందరం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. పూర్వకాలంలో కోత పండగ అంటే పిచ్చి తడకలు తెచ్చి వాటన్నిటిని పిచ్చి తడకలు అల్లి ఒక గుడిలాగా కట్టి పేడతోటి అల్లేవారు, అంతేనా ఏమ్మా? ఇక్కడ కూడా పెద్ద ముడుగు, ఇదంతా పెద్ద పెద్ద మురికి గుంట, ఇదంతా పాడుబడినటువంటి స్థలంగా ఉంటే ఒక చిన్న పాకు ఉండేది, మనకి ఇటు తిరిగి ఉండేది గుడి. మనందరికీ తెలిసిన సత్యమే ఇది, నేనేదో అబద్ధం చెప్పట్లా. ఇటు తిరిగి ఉండేది ఆ మందిరం అంతా పాక, చిన్న పాక. ఆ పాక అంతా పేడతోటి అలికి పిచ్చి సువ్వలు తెచ్చి, ఆ చెరువులో అన్ని పిచ్చి సువ్వలు తెచ్చి ఆ మందిరం అంతా చుట్టూ పిచ్చి సువ్వలతో తడికలల్లి మట్టిని పిసికి ఆ సువ్వలకి మెత్తి ఆ మందిరంలోనే మనం చేసినటువంటి ప్రార్థన ఈ రోజులు విన్నడా లేదా? చిన్న మురుకు గుంటలో ఉన్న స్థలములో చేసిన మన ప్రార్థన దేవుడిని ఈరోజు మనలందరిని చూసిన వారు ఆశ్చర్యపోయేటువంటిగా దేవుడు మనలందరిని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఇండ్లు మనవి, ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలు, ఎన్ని మేడలు, ఎన్ని మిద్దెలు ఈరోజు దేవుడు మనకిచ్చాడంటే ఎవరికి ఇవ్వలేనంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడా లేదా? హల్లెలూయా. ఎంతమంది ఉద్యోగాలు ఈరోజు మన సంఘంలో చేస్తున్నారు, ఎంతమందిని దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. దినదినము క్రమక్రమముగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకి ఏమిచ్చి మనం దేవునికి కృతజ్ఞత ఇవ్వాలి? ఏమి తీసుకొని వచ్చి? మనం స్థితి మొదట కొద్దిగా ఉన్నది, తుదకు మనము మహాభివృద్ధి నొందాం. ఈరోజు ఆయన మనల్ని చేసినటువంటి మేలులను బట్టి, మన పట్ల ఆయన చూపించిన కనికరం, ఆ కలవరి సిలువలో, ఆ కెపాలి, ఆ కెవియోన్, గొల్గాతా అనబడినటువంటి స్థలములో ఆ కలవరి సిలువలో యేసయ్య మన పట్ల చూపించినటువంటి ప్రేమ, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో ఏ మానవుడు చూపించలేనంత గొప్ప ప్రేమ ఆ కలవరిలో యేసు ప్రభువారు చూపించి ఆయన ప్రాణాన్నే నీకు ఇచ్చాడు కదా, మరి నీవేం ఆయనకి ఇస్తావు? ఈరోజు నిన్ను ప్రేమించి యేసయ్య ప్రాణం పెట్టాడు నీకు. నేను ప్రేమిస్తున్నా అంటారే తప్ప ప్రాణం పెట్టే ప్రేమ ఉందా? అందరూ ఏమంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాయి గారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే వాళ్ళే తప్ప ప్రాణం పెట్టే ప్రేమ ఎవరికి లేదు. కానీ ఈ రోజున యేసయ్య మనలందరిని కూడా ప్రేమించి మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కలేనంత ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనమన్నిటిని ఒకసారి లెక్క పెట్టుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్నటువంటి తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పాలని నేను అనుకుంటున్నా, అవి లెక్కకు మించున్నవి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం లెక్కకు మించినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం విత్తినటువంటి పంట నూరంతలుగా ఆశీర్వదించాడు. మన కాయ కష్టార్జితములను దేవుడు దీవించాడు. 365 రోజులు బలహీనతలో బలం ఇచ్చాడు. ప్రయాణములో దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ మధ్యన మనం విన్నాం, ఎక్కడ చూసినా బస్సులలో ప్రాణాలు పోయి, బస్సులు గాలిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది, ఫ్లైట్లు ఎగురుతూ గాల్లో మంటల్లో కలిసిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది.
ఈరోజు ప్రియమైన వారులారా, ప్రమాదాలు జరిగి చనిపోయిన వారు ఎంతోమంది, కానీ వారితో పోల్చుకుంటే మనం ఎంతటి వారము? మన భక్తే పాటిది, మన విశ్వాసమే పాటిది, మనం ఏ పాటి వారం? కానీ కేవలం దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, మక్కువ, కృపచేత ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి మనం బ్రతికి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిర్గమాకాండములో 23వ అధ్యాయం 16-17 వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పొలములో విత్తిన వ్యవసాయం యొక్క తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను కూర్చుకొని తర్వాత సంవత్సరాంతము ఫల సంగ్రహ ప్రార్థన. కోత పండుగ అనేది అక్కడ రాయబడ్డది కదా. కోత పండుగ అనే మాట అక్కడ రాశాడు దేవుడు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 16-17 వచనంలో చూస్తే కోత పండగ అనే మాట అక్కడే ఉంటుంది. ఈ రోజున ఈ కోత పండగ రోజున మనకు దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి పొలములో విత్తినటువంటి దానిలో దేవుడు ఈరోజు మనలో భాగమై ఉన్నాడు. దేవుని భాగం దేవునికి మనం ఇవ్వాలి. మన మొక్కుబడులుంటే దేవునికి సమర్పించాలి. అలాగనే దేవునికి ఇచ్చేటప్పుడు త్యాగపూరితమైనటువంటి కానుకగా మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు స్థితిని బట్టి కాదు, కానీ మన హృదయాన్ని బట్టి దేవునికి మనం సమర్పించాలి. మనపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. 29వ అధ్యాయంలో 9వ వచనంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే మనపూర్వకముగా అంటాడనమాట. కాబట్టి ఈ రోజున మనపూర్వకంగా మనము దేవునికి సమర్పించాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యథార్థంగా జరిగినటువంటి ఒక కథ. ఒక స్త్రీ ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. ఆమె చేసే పని ఏంటంటే ఇండ్లల్లో పాచి పనులు చేయడం, గిన్నెలు రుద్దడం, ఇండ్లల్లో బట్టలు ఉతికి ఆమె జీవన విధానం ఏంటంటే ఇండ్లలో పాచి పనులు చేయడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం. ఆమెకు 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు చదువుకుంటూ ఎదుగుతున్నారు. ప్రతిరోజు ఆమె దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి అడిగేది, ప్రార్థన చేసేది, ప్రభువా నాకు 4 కొడుకులను ఇచ్చావయ్యా, ఈ 4 కొడుకుల నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే కన్నీళ్ల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ 100 టెంకాయలు కొట్టి దేవుని పాదాలు గడిగిన దేవుడు కనికరిస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ నీ 2 కండ్ల నుండి 2 చుక్కల నీళ్లు యేసయ్య పాదాల మీద పడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆ మహిళ పాచి పనులు చేసుకుంటూ, గిన్నెలు రుద్దుతూ, బట్టలు ఉతుకుతూ, ఇండ్లలో ఊడిగం చేసుకుంటూ ఆమెకి సమయం దొరికినప్పుడు దేవుని మందిరానికి వచ్చి కరుణాపీఠం దగ్గర మోకరించి యేసయ్య పాదాలు పట్టుకొని అడిగేది, ప్రభువా నా స్థితి నా కొడుకులకు రావద్దు, నా స్థితి నా బిడ్డలకు రావద్దని ఆమె నిత్యము ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రార్థన
ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. ప్రియమైన వారలారా, పాచి పనులు చేసుకుంటూ, గిన్నెలు రుద్దుతూ, అంట్లు రుద్దుతూ, ఊడిగం చేస్తూ దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమనంటే, ప్రభువా నా 4 కొడుకులు నా లాంటి స్థితి వారికి రావద్దు అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆమె చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆ కొడుకులను ఆశీర్వదిస్తూ వారి చదువులను దీవిస్తూ ఉన్నతముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. 3 కొడుకులు, ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒకడు ఇంజనీర్ అయ్యాడు, ఇంకొకడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. 3 కొడుకులు ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడిపోయారు. తల్లికి 60 సంవత్సరాలు వచ్చాయి. ఒక చిన్న కొడుకు ఉన్నాడు. ఆ చిన్న కొడుకు చదువు అవ్వలేదు. తల్లి దగ్గరే ఉంటూ తల్లి యొక్క పాలన చూసుకుంటూ తల్లిని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ ఫారెన్ వెళ్ళిన, ఇతర దేశాలకు వెళ్ళిన ఆ 3 కొడుకులు మరి తల్లికి 60వ సంవత్సరం షష్ఠి పూర్తి వచ్చింది కాబట్టి మరి తల్లికి షష్ఠి పూర్తి చేయాలని ఆలోచన వారికి కలిగి ఈ తమ్ముడు అన్నయ్యలకు ఫోన్ చేశాడు. అన్నయ్యలు, అమ్మకి 60వ సంవత్సరం వచ్చింది కాబట్టి షష్ఠి పూర్తి చేద్దాం అన్నప్పుడు వారు డబ్బులు డ్రా చేసి మనీ ఆర్డర్ ద్వారా తమ్ముడికి డబ్బులు పంపించారు. తమ్ముడు ఇల్లు తిరిగాడు, ఊరంతా చెప్పాడు, మా అమ్మది ఈరోజు 60వ బర్త్డే, అందరూ రండి అని చెప్పేసి అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు. అన్నయ్యలు కార్లలో వచ్చేశారు. ఊరు వారందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు. పెద్ద కొడుకు, 2వ కొడుకు, 3వ కొడుకు 3 వచ్చారు. ఒక ఆయన మంచి బంగారపు ఆభరణం, పట్టు వస్త్రాలు, ఆ తల్లికి విలువైనటువంటి వస్తువులను 3 కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద వారు ఇచ్చారు. వారు వచ్చేటప్పుడు అనుకున్నారు, మనమేంటో చూపిద్దాం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మన గ్రామంలోనికి వెళ్ళి మనమేంటో చూపిద్దాం అనుకొని తల్లికి ఘనమైనటువంటి కానుకలను, విలువైన ఆభరణాలు ఇచ్చారు. చిన్న కొడుకు స్టేజ్ వెనక్కి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ, అన్నయ్యలు బాగా విలువైన వస్తువులు నీకు ఇచ్చారు కాబట్టి నేనేమి నీకు ఇవ్వలేనని కొడుకు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఒక గంప తీసుకొని ఆ గంపలో వాళ్ళంతా తిన్న ఇస్తరాకులు ఆ గంపలో పెట్టి పారేస్తూ గంప తీసుకొని ఏడుస్తూ ఉన్నాడు. స్టేజ్ వెనక్కి వెళ్ళి ఏడుస్తూ అమ్మను పిలిచాడు. అమ్మ అని పిలవగానే కుమారుని తల్లి పిలిచి, ఏంటి కుమారుడా ఏడుస్తున్నావంటే, అన్నయ్యలందరూ నీకు విలువైన బంగారం ఇచ్చారమ్మా, నేను నీకేమి ఇవ్వలేకపోతున్నానని చెప్పి తన దగ్గర ఉన్న ఆ గంప తీసుకొని ఆ గంపలో ఆయన కూర్చొని, అమ్మ ఈ గంప నేను నీకు కానుకగా ఇస్తున్నాను అంటే, నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నానంటే ఆ తల్లి అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి విలువైన బంగారము కంటే ఈ కానుక నీవిచ్చినటువంటిదే నాకు విలువైన కానుకగా ఇచ్చావు కుమారుడా. ఈరోజు మనము కూడా ఎన్నో ఇస్తున్నామని కాదు, కానీ ముందు మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు మనలను మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనలను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి కృతజ్ఞతార్పణల పండుగ రోజున ప్రియమైన వారలారా, దేవుడు చేసినటువంటి మేలులన్నిటినీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులతో మనం దేవునికి అర్పణలను ఇచ్చినప్పుడు దేవుడు మన అర్పణలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమున్నటువంటి వారు, దేవుని ప్రేమించేవారు దేవునికి ఏదైనా ఇవ్వడానికి వెనక ఆడరు. కాబట్టి విలువను లెక్క చేయక
దేవునికి మనం కానుకలు ఇవ్వాలి. విలువను లెక్క చేయక ఈమందరికంటే ఎక్కువ వేసింది. తన లేమిలో తన జీవములో అందరికంటే ఎక్కువ వేసింది. కాబట్టి మనము కూడా సిద్ధమైనటువంటి మనసు కలిగి కృతజ్ఞతాస్తుతులతో దేవునికి మనం కానుకలను సమర్పించినప్పుడు మనం ఈ రోజు ఇచ్చేటువంటి కానుక ఈ సంవత్సరాన్ని అంతటిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనమేదో కోత పండుగని ఇప్పటికిప్పుడే సిద్ధపడేది కాదు. ఇది మరలా వచ్చే కోతకాల పండుగ కొరకు ఈ రోజు నుంచే మళ్ళీ నువ్వు సిద్ధపడాలి. ఈ రోజు నుంచే మళ్ళీ వచ్చే సంవత్సరంలో జరగబోయే కోత పండగకి ఈ రోజు నుంచే నీవు సిద్ధపడాలి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదానిని దేవుడు ఈరోజు చూడబోతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనలో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. దేవుడు మనలో భాగమై ఉన్నాడు. మానవుడు దేవునికిచ్చి మానవుడు దేవునికిచ్చి నష్టపోయేవాడు కాదు. మానవుడు మానవునికిచ్చి నష్టపోతారేమో కానీ దేవునికిచ్చి నష్టపోయేవారు ఎవరు ఉండరు. కాబట్టి ఈ రోజున మనం దేవునికిచ్చే ఈ కానుక దేవుడు మెచ్చేదిగా, దేవుడు అంగీకరించేదిగా, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసేదిగా మన కానుకలు ఉండాలి. కానీ నాకొద్దు నీ కానుకని మన కానుకలను తీసేసేటువంటి కానుకగా మనకు ఉండొద్దు. కాబట్టి సమయం దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి మన బలహీనతల్లో దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, ఎన్నో బలహీనతలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూసినట్లయితే రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చిన్నప్పుడు నన్ను కూడా లక్ష్మయ్య, రామయ్య అనేవాళ్ళు. మా అన్నయ్య పేరు రామయ్య, నా పేరు లక్ష్మయ్య అనేవాళ్ళు. చాలామందికి తెలుసు. మా అన్న పేరు రామయ్య అయితే నా పేరు లక్ష్మయ్య అనేవాళ్ళు. లక్ష్మయ్య పోయింది, శ్రీనివాస అయింది, ఇప్పుడు పాలు అయింది. ప్రియమైనటువంటి వారలారా, రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య అనేటువంటి ఇద్దరు ఉండేవారు. రావూరి రంగయ్య గారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. రావూరి లక్ష్మయ్య గారేమో దేవుని నమ్ముకోవాలి. అన్య మతస్థులు, ఇతర మతాలకు చెందినటువంటి వారు. అయితే రావూరి లక్ష్మయ్య దేవుని నమ్ముకోవాలి, రావూరి రంగయ్య మాత్రం దేవుని నమ్ముకున్నాడు. ఒకరోజు అన్నకి మహాభయంకరమైనటువంటి రోగం వచ్చింది. మహాభయంకరమైన రోగం, మంచం పట్టిపోయాడు. ఇక ఆయన బాగు చేసేవారు ఎవరు లేరు. అన్ని దేవుళ్ళు తిరుగుతున్నాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళాడు, ఏదేదో చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు స్వస్థత కలగట్లేదు. తమ్ముడు పోయి అన్నయ్యని అంటున్నాడు, అన్నయ్య నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఇదిగో నేను నమ్ముకున్న నా దేవుడు శక్తిమంతుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు యెహోవా రఫా నిసి బెరాషెత్ బారా ఎలోహీం. కాబట్టి మన దేవుడు ఎవరంటే స్వస్థపరిచేటువంటి దేవుడు, బాగు చేసేటువంటి దేవుడు. అన్నయ్య ఒక్కసారి నమ్మంటే నేను నమ్మనంటే నమ్మను అన్నాడు. ఒక్కసారి చనిపోయే ముందని ఒకసారి నమ్మన్నయ్య అంటే ఆయన చివరి క్షణంలో దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకుంటే ఆయన కేవలం ప్రార్థన చెయ్యయ్యా, మరి ఒకవేళ మీ దేవుడు శక్తిమంతుడైతే నా మంచం మీద నుండి దేవుడు నన్ను బ్రతికిస్తే నేను నిజంగానే దేవుని నమ్ముకుంటానని రావూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, తమ్ముడు అన్న కోసం ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన బాగుపడితే ఆయన స్వస్థత కలిగింది. కాబట్టి ఆ రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ఉన్నది. రావూరి రంగయ్య గారు, రావూరి లక్ష్మయ్య గారు రాసిన పాటలు చాలా ఉన్నాయి. 351వ పాట మీ అందరికీ తెలుసు కదా. ఏమున్నది అది? నీకన్నా నీకా వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నీ కరుణను నెనరు చేత నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను పిలచిన లోకరక్షక నీకు మ్రోకెదా. నీకన్నా నీకా వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. హల్లెలూయా. ఏమని రాశాడండి ఆయన పాట? నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా. ఆ కింద పేరు ఏముంది? లక్ష్మీ నరసయ్య. రావూరి లక్ష్మీ నరసయ్య రాశాడు ఈ పాట. దేవుడు వెంటనే ఆయన బాగు చేసిన వెంటనే నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా అని చక్కటి పాట రాశాడు. 165వ పాట కూడా ఆయనే రాశాడు. ఏమని రాశాడని? ఇలాంటిదా యేసు ప్రేమ. ఎలాంటిది యేసు ప్రేమ? నేను మంచంలో పడిపోతే దేవుడు నన్ను బాగు చేశాడని
మళ్ళీ ఆ పాట రాశాడు. 165వ పాట ఎవరు రాశారు? రావూరి రంగయ్య. రంగయ్య రాశాడు. రావూరి రంగయ్య, రావూరి లక్ష్మీ నరసయ్య, ఇద్దరు అన్నల దమ్ములు. ప్రియమైన వారలారా, మరి వాళ్ళు ఎంత మంచి పాటలు రాశారంటే 165వ పాట వాళ్ళే రాశారు, 80వ పాట వాళ్ళే రాశారు, 168వ పాట వాళ్ళే రాశారు. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ కూడా మరి కొన్ని పాటలు వారే రాశారు. మానవుని యొక్క బాధలో నుంచి, కష్టములో నుంచి దేవుడు రాశాడు. ఈ రోజున సంఘాలలో అనేక రకాలైన బాధల్లో ప్రజలు ఉంటారు. ఒక ఆమె దగ్గరకు వచ్చింది, వివాహం అయ్యి 15 సంవత్సరాలు అయింది అయ్యగారు, నాకు కడుపు పండటలేదు, కాబట్టి నాకు సంతానం లేదు, అందరూ నన్ను హేళనగా చూస్తున్నారు, కుటుంబంలో కూడా హేళనగా చూస్తున్నారు, దయచేసి మా కొరకు ప్రార్థన చేయమని ఆమె అడిగినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి మంచి సంతానం దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆమెతో నేను ఒక్కటే మాట చెప్పాను, దేవుని మాట ఎంతో శక్తివంతమైనది, దేవుని మాట ప్రపంచ నిర్మాణములను కలగజేసింది, దేవుని వాక్యం ఎంతో సృజనాత్మకమైనది. ఆయన ఒక్క మాట సెలవిస్తే దాసుడు బాగుపడ్డాడు, ఒక్క మాట ఇస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాబట్టి ఒకే ఒక మాట ఇస్తున్నాను, నీ మాట చొప్పున జరుగునుగాక. కన్యైన మరియమ్మ లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనంలో ఏముందంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అదే మాట ఈ వ్యక్తికి నేను ఇస్తున్నాను ప్రభువా. కాబట్టి ఏంటి ఆ మాట అంటే, యెషయా గ్రంథము 65వ అధ్యాయములో దేవుడు ఒక మాట ఇచ్చాడు, పుట్టించువాడనైన నేను నీ గర్భాన్ని మూసేదనా, పుట్టించువాడనైన నేను నీ గర్భాన్ని మూసేదనా అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడమ్మా. పుట్టించేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడు ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమెను కనికరించాడు, హస్తములతో ఆమెను తాకాడు. మంచి బహుమానం, ఒక మంచి కుమారుని దేవుడిచ్చినప్పుడు వారికి ఎంత ఆనందము, ఎంత సంతోషము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఈ రోజున మనం కూడా అడగకున్నా అడగకపోయినా దేవుడు ఉచితమైన కృప ద్వారా, అనుగ్రహము ద్వారా దేవుడు మంచి ఈవులను దేవుడు మనకిచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఏముందంటే, ఇదిగో పరసంబంధమునదై పరలోకము నుండి దేవుడు నీవు అడగకుండానే మంచి ఈవులను ఇచ్చాడు. రాయబడ్డ మాట చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైనది, ద పర్ఫెక్ట్ గిఫ్ట్, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే అది దేవుడిచ్చింది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమునదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే నీ దగ్గరికి వచ్చును. తండ్రి దగ్గర నుండే శ్రేష్టమైనది, పర్ఫెక్ట్ అయినటువంటి గిఫ్ట్ దేవుడు నీకు ఇచ్చాడు. ఉద్యోగమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, నీ ఇల్లే కావచ్చు, నీ దగ్గర ఏదైనా అది దేవుడిచ్చినది. హల్లెలూయా. అందుకనే ఏం చెప్పాలి ఈరోజు? దేవా నాయన్నీ, చెప్పండి, దేవా నాయన్నీ, ఈ బంగారమైన నా ఒంటి మీద ఉన్నవన్నీ నీయే ప్రభువా, నాయన్నీ నీవే, నీ అన్నీ నావే ప్రభువా. ఈరోజు దేవుని మందిరంలో ప్రమాణం చేశాం, మన దగ్గర ఉన్నవన్నీ దేవునివే. భూమియు లోకము అన్ని దేవునివే. కాబట్టి ఈ లోకములో ఉన్నవన్నీ దేవుడిచ్చినవే. కాబట్టి ప్రియమైన వారలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే మనం దేవునికి మనమేమి ఇవ్వాలి? ఈరోజు మనమేమి ఇవ్వాలి? పరీక్షించాలి. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షించబోయే పండగ ఇది. పరీక్షల్లో పాస్ అవుదామా, ఫెయిల్ అవుదామా? ఈరోజు దేవుడు నిన్ను పరీక్షించే పండగ. పరీక్షలు రాసేటప్పుడు పాస్ కావాలనుకుంటామా, ఫెయిల్ అవ్వాలనుకుంటామా? ఈరోజు మీరంతా పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఈ కవర్ దేవుడు ఇచ్చాడు మీకు. ఎంతమంది పాస్ అవుతారో? 35 మార్కులైనా 100 మార్కులు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 100 ఆశీర్వాదం. ఈరోజు నిన్ను దేవుడు పరీక్షించబోతున్నాడు. నీ హృదయాన్ని పరీక్షించబోతున్నాడు, నీ కుటుంబాన్ని పరీక్షించబోతున్నాడు. నువ్వేమి ఇవ్వబోతున్నావో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇచ్చే కానుక దేవుడు నిన్ను అంగీకరించట్లేదేమో, ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి కానుక ఈరోజు దేవుడు నిన్ను లక్ష్య పెట్టట్లేదేమో, ఒకవేళ సమయం ఇస్తున్నాడు దేవుడు. అమ్మ ఒకసారి ఇంటికి వెళ్ళు, మళ్ళీ ఇంటికి పోయి పట్టుకురా. ఏమి తొందర ఏమి లేదు, మునిగిపోయింది ఏది లేదు. 6 గంటల దాకా ప్రసంగం చేయమని చెప్తూనే ఉంటా. ఒకవేళ నీ మనసు అంగీకరించకపోతే ఒక 10 నిమిషాలు సమయం ఇద్దాం. అయ్యగారు
ఇంటికి పోయి అయినా సరే ఈ కవర్ నిండా దేవునికి కానుక పెడదాం. మనం ఇచ్చేటువంటి కానుక దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. మనం ఇచ్చేటువంటి కానుక దేవుడు లక్ష్య పెట్టాలి. ఈరోజు మనం ఇచ్చేటువంటి కానుక మనకు నొప్పిని కలిగించేదిగా ఉండాలి, మనకు బాధను కలిగించేదిగా ఉండాలి. మన స్థితిని బట్టి కాదు మనం ఇచ్చేటువంటి కానుక, మన హృదయాన్ని బట్టి మనం దేవునికి ఇవ్వాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. కలవరి సిలువలో ఆయన నీ కొరకు రక్తపు బొట్టు, చివరి రక్తపు బిందువు కూడా నీ కొరకు చిందించి నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకే ఆయన సజీవుడై తిరిగి లేచాడు, నీ కొరకే మళ్ళీ నేను వస్తానంటున్నాడు. ఈరోజు యేసయ్య నీ కొరకు వచ్చాడు. నీవు దొరగా వస్తావా, దొంగలాగా వచ్చి కానుకేస్తావా? దేవుడు మన హృదయాలను పరీక్షించబోతున్నాడు. ఈ పరీక్షల్లో నీవు పాస్ అవుతావా, కాబట్టి ఫెయిల్ అవుతావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. మానవునికిచ్చి నష్టపోతాడేమో, కానీ ఒక మానవుడు దేవునికిచ్చి నష్టపోయిన మానవుడు ఎవరు కూడా లేరు. అబ్రహాము దశమ భాగములు ఇచ్చాడు, యాకోబు దశమ భాగములు ఇచ్చాడు, ప్రథమ ఫలాలు ఇచ్చాడు. ఆశీర్వదించిన కొలది దేవునికి మనం ఇవ్వాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఒకసారి మన ప్రాణముతోనే మనం చెప్పుకుందాం. నా ప్రాణమా తినుము, అంతేనా? నా ప్రాణమా, ధనవంతుడు, నా కొట్లు, నా ఆస్తి, నా సంపాదన, నా 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 అనే గర్వం ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే వెర్రివాడా అన్నాడు. ఆయన ధనవంతుని ఏమన్నాడని దేవుడు. ఈరోజు మనం వెర్రోళం కాదు. దేవుడు ఈరోజు మనల్ని ఏమనాలా? ఒరే వెర్రోడా అనే మాట తన దేవుడు ఆయన నోట నుండి మనల్ని వెర్రోడుగా అనొద్దు. నా కుమారుడు తండ్రిని గణపరచును కదా. ఈరోజు మనం తండ్రిని గణపరిచే కానుకగా మనం ఇవ్వాలి. దేవుడు మనలో భాగమై ఉన్నాడు, దేవుడు మనలో భాగమై ఉన్నాడు. దేవునికి ఇచ్చే భాగం దేవునికి ఇవ్వాల్సిందే. దేవుని భాగాన్ని కూడా నువ్వు తింటే రోగం అవుతుంది, రోగం వస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాల్సిందే. కాబట్టి ఈరోజు సంతోషంగా, ధారాళంగా, దాతృత్వంగా, ఇష్టంగా, ధారాళంగా, దాతృత్వంగా, రహస్యంగా, ప్రేమతో దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టినట్టుగా మన కానుకలను కూడా దేవుడు లక్ష్య పెట్టి మన కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు. క్షేమకాలమైనా నిన్ను గణ
పరచ బతుకు నిమ్ము నశించే ఆత్మలం నీదరి చేర కృప నిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నీవు నన్ను పరీక్షించబోతున్నావయ్యా. ఇంతసేపు నీవు నాతోనే మాట్లాడావు ప్రభువా. మానవులకిచ్చి మేము నష్టపోతామేమో కానీ మీకిచ్చి మేము నష్టము కొని తెచ్చుకోము ప్రభువా. 365 రోజులు మీరు మాతో ఉన్నారు. ఈ సంవత్సర కాలమంతా మమ్మలను దీవించారు ప్రభువా. మేము బలహీనులుగా ఉంటే బలం ఇచ్చారు, అనారోగ్యముగా ఉంటే ఆరోగ్యం ఇచ్చావు, నిరుద్యోగములో ఉంటే ఉద్యోగం ఇచ్చావు, సంతానము కావాలంటే మంచి సంతానం ఇచ్చావు దేవా. ఇదిగో మాకు ఏది కావాలంటే అది మీరు ఇచ్చారు నాయనా. మాకున్నదంతా నీవిచ్చినదే ప్రభువా. నాది ఏది లేదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు నేను బ్రతికున్నానంటే అది కేవలము నీ కృప, అది కేవలము నీ కృప మాత్రమే దేవా. కాబట్టి నాయన మమ్ములను దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా బిడ్డలను దీవించండి. మాకు ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈరోజు ప్రభువా ఈ సంవత్సరం అంతా చేసిన ప్రతి దానిలో మేలులో ప్రభ ఇచ్చిన ప్రతి ఈవులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండండి అని మీ వాక్యములో సెలవిచ్చారు. కృతజ్ఞతార్పణలతో ప్రభువా మీ సన్నిధికి వచ్చామేసయ్యా. మమ్మలను మా హృదయాలను చూస్తూ ఉన్న దేవుడు ప్రభువా. మేము సనుగు కొనక బలవంతముగా గాక ధారాళముగా దాతృత్వముగా ఇష్టముగా ఇదిగో నీవు నచ్చే మెచ్చే కానుక ప్రభువా మేమిచ్చేటట్టుగా మా హృదయములను తెరిపించండి నాయనా. దయగల తండ్రి, ఇంకా మేము ఇవ్వలేని మనసు మాలో ఉన్నదా? మాలో ఉన్న రాతి గుండెను తీసివేయండి ప్రభువా. మాంసపు గుండె నూతన మన హృదయాన్ని ప్రభువా మీరు మాకు దయచేయండి. నీవు మమ్మలను చూస్తూ ఉన్న దేవుడు నాయనా. కానుక పెట్టెలో కానుకలు వేస్తున్న వారిని పారజూసినావు. ఈరోజు ఇక్కడ కూర్చొని మమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నావు ప్రభువా. ధనవంతులను చూసావు, పేదవారిని చూసినావు. ఇదిగో ఒక స్త్రీ ప్రభువా 2 కాసులు తన జీవమంతా వేసినప్పుడు అందరికంటే ఏమ ఎక్కువ వేసినని ఆ స్త్రీని గురించి సాక్ష్యం ఇచ్చావు. దయగల తండ్రి, మేమిచ్చేటువంటి కానుక నీవు మెచ్చేదిగా ఉండాలా. అంగీకరించే కానుక మేమివ్వాలి. పిసినారితనముగా కాకుండా ప్రభువా దాతృత్వము కలిగి ఓ ప్రభువా ఇదిగో నైనా ఇష్టముతో మేమిచ్చేటువంటి కానుకగా ఉండాలని మీ ప్రభువా మీ యొక్క కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వేంసూర్ సంఘాన్ని దీవించండి, కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరి హృదయాలలో మీ ఆశీర్వాదములను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఇక్కడ పనిచేస్తున్న మీ దాసుడు ప్రభు అయ్యగారు, సుధాకర్ అయ్యగారు, అమ్మగారు, వారి బిడ్డలను దీవించండి ప్రభు. అలాగే నాయన పాస్టేట్ కమిటీ పెద్దలు, సంఘ నాయకులు, గ్రామ పెద్దలు నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, స్త్రీల మైత్రి వారు, సండే స్కూల్, యవన బిడ్డలు అందరిని కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దయ కలిగినటువంటి హస్తముతో నీ బిడ్డలను తాకి, బలహీనతలుంటే బలపరచండి, అనారోగ్యం ఉంటే ఆరోగ్యం ఇవ్వండి, నిరుద్యోగంలో ఉంటే ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. క్రమక్రమమైన ఆశీర్వాదాలు మీ కృప వెంబడి కృప ఈ బిడ్డలకు ప్రభువా మీరు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మీ యొక్క సంతోషము సమాధానముతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.